తడక తడక అయిన వంట నా ఈ పెండ్లమా రంది పెట్టుకున్న వంట ఏంద పెండ్లమా పాత అప్పులొల్లు వచ్చినాయి మగుడా మన పరువేమో తీస్తుండ్రు మొండి మగుడా దుబాయిలో నేను దుమ్ము లేపుతున్నాను ఏ? 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 అరే భారతదేశము దమ్ము చూపుతున్నాను ఏమో కానీ ముందుగానే మీ అందరికీ శనార్థులలో ఇక మా చిత్రాంగిని కొలువుకు రమ్మంటే చిత్రాలు పడుతుంది అలా ఇక నేనే ఊరికొచ్చినా మీకు ఆటలు చెప్పాలని పోదామా మన జూల కటకలకి అబ్బ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 ా లీడర్ అంటే గట్ల ఉండాలి నల్లా ఏం పలుకువాడి ఎక్కడి పలుకువాడి అబ్బా గా లీడరు సల్లగుండా ఇక గీన పేరు చెప్తేనే సిబ్బులు సిగాలు ఊగుతున్నాయి మసివంతలు మాట్లాడుతున్నాయి అల్లా ఇక ఆయన వెనక ముందు గుంపును చూస్తా అంటే నీ దండం పెడితే అమ్మ నా స్వామి రంగా ఇక గీనకు పశారమే అవసరం లేదనుకో రాదుర్రి ఇంట్లో కూర్చున్నా కానీ గెలిచిపోతాడని అనిపిస్తుంది అలా మీరు ఏమన్నా అనుకోర్రి ఓ జెండా లేదు ఓ మైకు లేదు ఇక పక్కేమట్టి పార్టీ అభ్యర్థులు కూడా లేకుండా ప్రచారం చేసుడంటే ఎంత ధైర్యం ఉండాలన్నా ఎన్ని గుండెలు ఉండాలా గా మనిషికి వామ్మో గా ఫాలోయింగు ప్రచారం ముందు చంద్రంబాబయ్య ఏమని కొత్తడల్లా జనగాన్ని అయితే ఎక్కడ పోటీ కూడా ఇయ్యాడు ఇక కళ్యాణం అయ్యే మొత్తం గెలవడల్లా గెలవడు నిజంగా చూడరు కాకపోతే ఓ పబ్లిక్ చూస్తాన్రా చంద్రంబాబయ్య మీటింగ్కు ఎట్లొచ్చిర్రో మంది కుప్పలు తెప్పలుగా కనిపిస్తాన్రు కదా ఇటు చూడురల్లా ఓ జనాలు జగన్ అన్న ఫాలోయింగ్ ఎట్లుందో నీ దండం పెడితే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చిర్రు కదా అయ్యయ్యయ్యో మళ్ళా ఇటు పక్క చూడుర్రా కళ్యాణం అయ్యే మంది మోపు ఎంత గట్టిగుందో నా సామిరంగా హబ్బర బాబురే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం జనముల్లా అనుకుంటాన్రా అయితే మీరు ముంతల మూతి పెట్టిర్రు కళ్ళు కాకులకిచ్చిర్రల్లా ఇంకా ఇంతకంటే మందిని ఇంకా ఇంతకంటే ఎక్కువ ఫాలోయింగ్ని ఓ నీ దండం పెడితే ఇంతకంటే జనసంద్రాన్ని చూపిస్తా మీకు ఇక సార్ని పట్టుకొత్తా ఓ జనాలు దిమ్మ తిరిగేటట్టు చేసింది కదా మన పాల్ సారు ఎంట్రీ మరి ప్రపంచ శాంతి దూత మజాకా ఇక ఈ ప్రజాశాంతి అధినేత ప్రచారానికి వచ్చిన మందిని చూస్తే మీ కళ్ళు జిగేలు మని దిమాగ్ దరువేసి ఒళ్ళు మొత్తం వంకర్లు తిరుగుతుందల్లా చూసే ముందు జర్ర భద్రం ఇక పాలు పలుకుబడి చూపిస్తానా తింటడా తింటడా హోరల్లా అదిరిపోయింది కదా ఫాల్ సార్ ఫాలోయింగ్ నిజంగానే ఒళ్ళు వంకర్లు పోయి దిమాగ్ దరువెత్తాంది కదా మీకు మరి ఏమనుకున్నారల్లా పాల్ సార్ అంటే మంది లేకపోయినా గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని ప్రచారాన్ని ఉరుకుల పెట్టిస్తుండు సారు చెట్లకు నమస్తే పెట్టుకుంటా రోడ్లకు ముద్దులిస్తుండు ఈ మనిషి సల్లగుండా ఓ జనాలు అబ్బా ఎన్ని గడ్సుల్లా ఈ మనిషికి మంది లేకుండా ప్రచారం చేసుకుంటా ఓట్లు అడుగుడంటే మామూలు విషయమా ఏంది ఇటువంటి సాహసం ఏ లీడర్ అన్న చేస్తాడల్లా అబ్బా గంత దమ్ము ఏ నాయకుడి కన్నా ఉందా ఒక్క పాల్ సార్కు తప్ప మరి అందుకే ఈయన ప్రపంచ శాంతి దూత అయ్యిండు 7 ప్రపంచ యుద్ధాల్ని ఆపగలిగిన మొనగాడు ట్రంప్ సారుకు మంచి సోపద్దారుడు కూడా ఓ పాల్ సారు నువ్వు సానా గ్రేట్ సారు ఓ పార్టీ జెండా లేదు గుర్తు లేదు అద్దెకు తెచ్చుకున్న నీ ప్రచార రథం ముందు నీ పార్టీ ఫ్లెక్సీ లేదు నీ పార్టీ అభ్యర్థి కూడా లేకుండా ప్రచారం చేస్తున్నావంటే నువ్వు మామూలోడివి కాదు సారు అబ్బా ఓ సారు మైక్ అయితే పట్టుకున్నావు కానీ దానికి స్పీకర్ ఉండాలి కనెక్షన్ ఉంటేనే మందికి నీ మాట వినిపెత్తదన్న ఆలోచన కూడా నువ్వు చేయలేదంటే జనం గురించి మనసులో ఎంత ఆలోచిస్తున్నావో మాకు అర్థమవుతుంది సారు ఇక హెలికాప్టర్ల తిరిగి ప్రచారం చేస్తే జనం పైకి చూసేటోళ్ళు ఇక ఇట్లా నువ్వు రోడ్ల మీద ఉరుకులో పెడుతున్నా ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోతలేరా అయినా నువ్వు పట్టు వదలకుండా ఏపీకి సీఎం అయ్యి దేశానికి పిఎం గానికి పడుతున్న కట్టం చూస్తుంటే అబ్బా కంట నీరు మాకు దునికి ఉరికొస్తుంది సారు పబ్లిక్ చూసిండ్రా పాలు సారు ప్రచారం ఎట్లా బంపర్ ఇట్టు సైన్మాన్ లెక్క దూసుకపోతుందో ముందరికి చెట్లు రోడ్లే సారుకు స్వాగతం పలుకుతున్నాయి అంటే జనం అవసరం ఏముందల్లా సారుకు ఓ సారు నువ్వు ఇట్లనే జెండాలు మైకులు స్పీకర్లు లేకుండా ప్రచారం చెయ్యాలి గెలిచి ఏపీకి సీఎం కావాలి ఏమనుకున్నావో మళ్ళా కర్ణుడితో ఉందమ్మా భారత యుద్ధం అన్నట్టు నా చిత్రాంగితోటి ఏగలేక పుసుక్కున బయటికి పోయిన గంతేనుల్లా
ఇక గా జనాలు సల్లగుండా ఓటు ఎవరికి వేస్తారని ఏమంటా అడిగినో నీ దండం పెడితే వాళ్ళ కడుపులో ఉన్న కషాయం మొత్తం అక్కిర్రల్లా కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు నా స్వామి రంగా. ఇక గాల మాటలేందో మీరే ఇది రాదుర్రా. వామ్మో ఈ పోరగాళ్ళు సల్లగుండా ఎక్కడన్నా తీసుకొచ్చిరుగా అన్ని మిద్దెలు మేడలు చెట్లు ఏంటియో అవుపడుతున్నాయి. మరి ఏంది కథ ఇలా ఎక్కడ మరి ఇలా వచ్చింది రాజ్యం ఎక్కడ ఇది? ఇంటికి వచ్చి తలుపు కొడతారు, వంగి దండాలు పెడతారు నోటుకు. ఇంటికి వచ్చి తలుపు కొడతారు, వంగి దండాలు పెడతారు నోటును సాటుగా ఇస్తారో ఓటు కోసం గాలం వేస్తారో. ఇక్కడ మన పెద్ద మనిషి కాని వస్తుండు సారు. ఎక్కడ మనది? నేను ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ ఓటు ఎక్కడ ఉంది నీకు? తెలంగాణలో ఉందా ఆంధ్రప్రదేశ్ ఉందా? తెలంగాణలో ఉందా? మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు సార్ ఓటు? నేను మంచివానికి వేస్తాను. రహస్యం ఉండాలి, చెప్పొద్దు అది. సార్ ఇప్పుడు మీ ఓటు తెలంగాణలో ఉందా ఆంధ్రప్రదేశ్ ఉందా? ఎక్కడ మీది? తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉందా? మరి ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే కేసీఆర్ బాగా చేస్తున్నారు. రాహుల్ సారు మోడీ సారు బాగా తగ్గ ఫోర్లో ఉండరు. మరి ఎవరిని కూర్చోబెడదాం కుర్చీలో? ప్రస్తుతం రాహుల్ అయితే ఓకే బెస్ట్ అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీది ఎక్కడ సార్? మీది తెలంగాణ ఆంధ్ర, మీ ఓటు ఎక్కడ ఉంది? మాది తెలంగాణలో ఉంది ఓటు. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము కేసీఆర్ గారికి. దేశంలో మాత్రం కంపల్సరీ రాహుల్. ఎవరికి ఇస్తాం మరి ఓటు? నేను కాంగ్రెస్కే ఓటే తెలుసుకున్నాను నేను. మరి ఢిల్లీలో చక్రం ఎటు? చక్రం ఎవరు ఏం తిప్పలేరు. వీళ్ళు 16 గెలిచినా ఏం తిప్పలేరు, ఎవరు గెలిచినా ఏం తిప్పలేరు. అది అంతే. అది ఇప్పుడు ఎవరికి ఏ ఓటేసినా కానీ రాత్రి మళ్ళీ పార్టీ మారే వెళ్ళిపోతున్నారు. రాత్రి మళ్ళీ పార్టీ మారే వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ సల్లకుండా మరి కాంగ్రెస్ వాళ్ళు సల్లకుండా ఒకటే ఊరికి కార్లే జరుగుతురు కానీ ఏముందో మళ్ళీ వాళ్ళు జరుగుతున్నారు. కార్లు ఎంతమంది వాడుతున్నారు అర్థమైతే లేదే. ముసలి తలకాయలు కాంగ్రెస్ లో ఉండి ఖరాబ్ అయిపోతురు. ఆ ముసలి తలకాయలు పోవాలి, యంగ్స్టర్స్ రావాలనిలాగి. సార్ నువ్వు చెప్పు మరి ఎక్కడ ఉంది మీ ఓటు? ఎక్కడ ఉంది? మీరు ఓటు ఎవరికి వేస్తారు? నా ఓటు అయితే తెలంగాణనే. కేసీఆర్ మించిన సీఎం లేడు తెలంగాణలో. కేసీఆర్ బాగా చేస్తుండు. ఎటువంటి రాకపోగా ఓటు మొత్తం కార్కే గుర్తుంటావు. కారుకే మా పోరగాళ్ళు సరకుండా ఇక అటో ఇటో పట్నం హైదరాబాద్ అశోక్ నగర్ తీసుకొచ్చిర్రు. ఇక మరి ఇక్కడ కథ ఎట్లా ఉంది ఏం కథ? ఇక మరి చాలా మంది కానొస్తుర్రు. ఏ ఊరు మనది? ఎక్కడ మన ఓటు ఎక్కడ ఉందా? తెలంగాణలో ఉందా ఆంధ్రప్రదేశ్ ఉందా? తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉందా? మరి ఎవరికి ఇద్దాం అనుకుంటే ఓటు? ఎవరికేయాలి మరి ఇది వచ్చిన సార్లు కూడా ఇంకా ముద్దుగానే ఉంది. నాకు చెప్తా ఓటేసేది ఎవరికేయాలి? ఏ పార్టీకి వేస్తావు? ఆర్కేస్. చెప్పానా ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటా చెప్పే. కేసీఆర్కి వేయాలి, ఇంకెవరికి వేస్తాము? ఎట్లా మరి మీ దిక్కు మంచి చేసిన మస్తు చేస్తుండే కదా. సికింద్రాబాద్ మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు? అదే కారు గుర్తుకే సార్. ఎవరికి వేస్తారు? కారు గుర్తుకే సార్. ఎవరికి వేస్తారు? అదేనా నువ్వు కారేనా? మరి కారు సల్లకుండా 24 గంటలు కరోన్ ఎవరైనా ఇచ్చిండు ఇప్పటిదాకా? దేశంలో మరి ఏమైనా చక్రం తిప్పేనా సారు? తిప్పుతాడు. ఎందుకంటే పని చేసేవాడు తిప్పితే అది చక్రం నడుస్తుంది మళ్ళా. వామ్మో ఈయన పెను మీద కేసీఆర్ కారు, కేసీఆర్ 16. దేశ రాజకీయాలు మార్చాలంటే ప్రధానమంత్రి కంపల్సరీ కేసీఆర్ కావాలి. ఓటు ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉందా ఆంధ్రాలో ఉందా? తెలంగాణలో ఉంది. తెలంగాణ హైదరాబాద్లో ఉంది. మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావే? కేసీఆర్. కేసీఆర్ ఎందుకు మరి నువ్వు మరి కేసీఆర్ మనసు అయితే? ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తాడని చేస్తాం అనుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం అయ్యాయి. మరి కాదా? చెప్పే ఓటు తెలంగాణలో ఉందా నీకు ఆంధ్రలో ఉందా? మేము తెలంగాణలో చేయకపోతే ఎవరికి వేస్తామే? అంతే. నువ్వు చెప్పే పెద్ద మనిషి పాడైపో ఆయన అంటే ఇక అంటే చూడు ఆయన తింటే నువ్వు తిన్నట్టేనా? పోనీ నీ ముచ్చట ఇంకా ముద్దుగానే ఉందా? మేము అదే టీఆర్ఎస్కి వేస్తామే. అట్లా ఓటేవా? నా రోజు అయిపోయింది. అదే ఎందుకని? మాకు ఇల్లు ఇల్లు ఇత్తలేరు కదా మరి అందుకే వేస్తాను. బొడ్డుగిరికి నిండా మధ్య కళ్ళు వస్తా బుడ్డ పరకలు కాల్చి బుద్ధితో తినిపిస్తా. అదా ఏంది ఏం కదా మరి పండ్ల చూసి బాగానే చేస్తున్నావు కానీ ఓటు ఎక్కడ ఉందా నీకు? తెలంగాణలో ఉందా ఆంధ్రాలో? మరి ఎట్లా ఉంది ఊపు? అమ్మో ఇవాళ ఏముంది పెద్ద ఫోన్ పట్టుకొని అన్ని చూస్తానే ఓటు జగన్కి ఇస్తావా చంద్రబాబుకి ఇస్తావా? పవన్ టీడీపీ చంద్రబాబే పార్టీ పండించాడు. నువ్వు చెప్పే. జగనే.
మంగళగిరిలోనే మావాడు గెలుస్తాడు. మంగళగిరి కాదు మందలగిరి అది. మంగళగిరి కాదు మందలగిరి అది. మంగళగిరి ఆర్కే మందలగిరి నుంచి మాత్రం ఈయన. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? చెప్పు. నా ఓటు అయితే నోటాకి వేస్తాను. అయ్యో ఎక్కడ పంకి రాకుంటేస్తావా? అవును, ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కౌంటబుల్గా మాట్లాడుతున్నారు, పనులు చేస్తున్నారు తప్పితే. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆంధ్రప్రదేశ్ అయితే లాస్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారని మేము వేసాం, అంత వేసాం. బాబు వస్తే జాబ్ వచ్చింది అన్నారు. బట్ కానీ 2 లక్షల వేకెన్సీస్ ఉంటే మాకు ఇచ్చింది 2000 వేకెన్సీస్ ఉంటే ఎస్ఐ డిపార్ట్మెంట్లో 300 ఇచ్చాడు. జోన్కి వచ్చి ఒక పోసుకోలేదు. ఓటు ఎవరికి వేస్తామంటే ఎవరు వాయిస్ అయితే వినిపించగలుగుతారు, వినిపించే వాళ్ళకు వాయిస్ ఓటేయాలి. నోటకి వేయడం వల్ల ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే నిరసన తెలియజేయడంలో బాధ్యత, మన హక్కుని తెలియజేయడం, వీళ్ళు ఎవరు పనికిరారు అని తెలియజేయడంలో నోటకి వేయడంలో తప్పులేదు నా అభిప్రాయంలో. కానీ ఎవరైతే వాయిస్ వినిపించి సమస్యల మీద మాట్లాడతారో వాళ్ళని గెలిపించడం ముఖ్య ఉద్దేశం. అసలు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? టీఆర్ఎస్. పక్కా నువ్వు చెప్పే. ఎవరికి వేస్తావు ఓటు? నేను వైసీపీకి వేస్తాను. వైసీపీ. ఎక్కడ ఉంది నీ ఓటు? సత్తనపల్లి, ఆంధ్ర. కోడెల సుప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మా కోడెల గారు బాగా పేరు పొందారు. ఆయన వన్స్ వచ్చిన తర్వాత కే ట్యాక్స్ అని చెప్పి బాగా పేరు పొందారు. సో దానివల్ల ఈసారి అంబటి రాంబాబు గారు వస్తారు మా నియోజకవర్గం, ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం. ఓ పెద్ద మనిషి, ఓటు మరి ఎవరికి వేస్తావు? ఏంది ఏం కథ? ఎక్కడ ఉందని ఓటు? నెల్లూరు. మరి ఎవరికి వేస్తావు? సైకిల్కి. సైకిలేనా? అబ్బా, సైకిల్ మాత్రం గిరా 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 తిప్పుతారు. అంతేనా? అంతే. కేసీఆర్ కు ఓటు వేస్తాము. ఎందుకంటే 4 కిలోల బియ్యం 6 కిలోలు చేసిండు. 200 పింఛన్ 600 పింఛన్ 1000 రూపాయలు పింఛన్ చేసిండు. మరి ఇప్పుడు మేము ఓటు వేస్తాము, గెలిపిస్తాము. గెలిచినానికే లాభము. కుప్పలు గెలవడానికి ఏం లేదు. మరి ఇప్పుడు నీకు ఇల్లు రావాలంటే మరి ఎవరికి వేస్తావు ఓటు? నేను వేస్తున్నా 5 సంవత్సరాల కేసీఆర్కి వేస్తున్నా. 200 పింఛన్ తింటున్నా. విమానంతో కేసీఆర్కి వేస్తున్నా. ఏమంటా ఈ ఆర్టీసీ క్లాస్ చిక్కడి పైన వచ్చేవని దండం పెడితే అబ్బా కారు అంటున్నారు అలా జనాలు సలకుండా. ఇక మరి ఆ కార్లో పోయి జొరతారా అట జొరని మనకేంది పదపా ఇవా.